నమస్కారం. దాని జాగ్రత్త దాన్ని కూర్చుంటే కబ్జాలు చేయకపోతే కడతారు. అందరు అప్పుడు మోసం శివారు అయిపోయి అంతా అమ్మాయి ఇంట్లో అమ్మ వచ్చిందా ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఉన్నారా? సార్ గౌరవం పెండింగ్ ఉండే ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ గారు వారి ఈ రోడ్డు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండే ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ గారు వారి దయ వల్ల వాస్తవానికి, ఎందుకంటే ఒక పని కావాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది ఏందో అది కౌన్సిలర్లకు మాకు తెలుసు. వార్డుకు 20 లక్షల చొప్పున 48 వాళ్ళకు 20 లక్షలు పెట్టారు ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు. వారికి మా వాడగట్ట తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. కృతజ్ఞతలు చేస్తాను. జగిత్యాల పట్టణంలో మరి 5వ వార్డుకి సంబంధించిన టీఎఫ్ఐడిసి 3rd ఫేజ్ నుంచి మరి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, మరి అట్లాగే ఈ వార్డు కౌన్సిలర్ అయిన హరీష్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అట్లాగే మున్సిపల్ కమిషనర్ చిరంజీవి గారికి, ఇక్కడికి విచ్చేసిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులకి, పెద్దలకి, అట్లాగే మిగతా కౌన్సిలర్లకి, మా అంకుల్ గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. 5వ వార్డు మన గతంలో 1 నెల క్రితం వచ్చి ఎంజీఎఫ్ జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి భూమి పూజ కార్యక్రమం చేసుకొని ఆ పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది.
మరి అట్లాగే ఇప్పుడు కూడా థర్డ్ ఫేజ్ నుంచి వెళ్ళి ఈరోజు 20 లక్షలు పెట్టుకొని ఈ సీసీ డ్రైన్లు కానీ రోడ్లు కానీ చేసుకోవడం జరుగుతుంది. మరి గతం నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఇక్కడ 1,23,00,000 పనులు అయిపోయినాయి. ఇప్పటికీ ఇంకా ₹1 2 కోట్లు పెట్టినా సరిపోని వ్యవస్థ ఉంది ఇక్కడ. ఎందుకంటే రోడ్లు పెరుగుతున్నాయి, మనుషులు పెరుగుతున్నారు, ఇండ్లు పెరుగుతున్నాయి, వ్యవస్థ పెరుగుతుంది. కాబట్టి ఇంకా పెట్టుకుంటూనే పోవాలి. ఇక్కడ చాలామంది కంప్లైంట్స్ ఇస్తారు, డ్రైన్లు లేవు మాకు అని చెప్పేసి, రోడ్లు లేవు. రోడ్ల కంటే మెయిన్ ఇంపార్టెంట్ డ్రైన్లు లేవని చెప్పేసి చెప్తారు. మరి ఇల్లు కట్టుకునేటప్పుడు మనం డ్రైన్ ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, జగిత్యాల పట్టణంలో డ్రైన్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది అని చెప్పేసి. అందుకనే మొన్న గవర్నమెంట్తో మాట్లాడి మనకు అండర్ డ్రైనేజ్ తీసుకురావాలని చెప్పేసి మొన్ననే ప్రతిపాదించి మరి తొందరలోనే అది అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆయన కృషితోనే అండర్ డ్రైనేజ్ కూడా మనం చేసుకోబోతున్నాము. ఎందుకనంటే డ్రైనేజ్ అనేది కరెక్ట్గా లేకపోతే మనం ఎన్ని ఇల్లు కట్టుకున్నా ₹1 2 కోట్ల ఇల్లు కట్టుకున్నా అది లాభం లేదు. కాబట్టి ఫస్ట్ డ్రైన్ వ్యవస్థ కరెక్ట్గా ఉందా, చెరువుల్ని కాపాడుకోవడం మన బాధ్యత, రోడ్లను ఇవన్నీ చేయాలి, డ్రైన్ ఎక్కడికి కలపాలనేది ఫస్టే మనం చూసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి హరీష్ అన్న ఇప్పటికే చాలా ఇక్కడ ఎంత చేయాలో వాడికి అంత చేస్తున్నారు. మరి అంతేకాకుండా ఇంకా కూడా మంచిగా చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు 20 లక్షలు పెట్టుకోవడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెట్టేవి చాలా ఉన్నాయి, అవి కూడా పెట్టేస్తాం. ఎమ్మెల్యే గారి ఎందుకంటే ప్రతిరోజు మన వార్డులో పనులు చేస్తూ ఉండాలి, చేస్తూ ఉంటేనే ఆ వార్డ్స్ అనేటివి డెవలప్ అయితే రేపు పొద్దున రానున్న రోజులల్లో ఈ పట్టణం సుందరీకరణ కనబడాలి అంటే మనం రోజు నిరంతరంగా మనం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఎమ్మెల్యే గారు కూడా ఇదే చెప్పడం జరిగింది. కాబట్టి మరి సంజయ్ అన్నకి ప్రతి ఒక్క వార్డు నుంచి ప్రతి ఒక్క కౌన్సిలర్ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇట్లాగే మా వెన్నంటే ఉంటూ మమ్మల్ని తడుతూ మీరు ఎప్పటికీ మాతో పనిచేయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన సంజయ్ అన్నకు కానీ ఇక్కడ వార్డు ప్రజలకు కానీ కౌన్సిలర్ గారికి కానీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 5వ వార్డ్ అంటే బైపాస్ రోడ్ ఆత్మారాం ఫంక్షన్ నుండి ఇక్కడ అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళే రహదారిలో భూపూజ కార్యక్రమానికి నాతో పాటు చేసిన సోదరి గౌరవ మున్సిపల్ చైర్మన్ జ్యోతి గారికి, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, కౌన్సిలర్ హరీష్ గారికి, వివిధ వార్డులు చేసిన కౌన్సిలర్లకు, నాయకులకు, ఈ ప్రాంత పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, మున్సిపల్ ఇంజనీరింగ్ మరియు వివిధ శాఖల అధికారులందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఉదయం ఇక్కడ అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళే దారికి మనం ప్రారంభ కార్యక్రమం చేసుకుంటున్నాం, సీసీ రోడ్. అదేవిధంగా పక్కనే ఉండే సత్యనారాయణ గారి ఇంటి దగ్గర నుంచి అక్కడ కూడా ఒక కార్యక్రమం, నాయ బ్రాహ్మణ సంఘం దగ్గర కూడా ఒక చిన్న గల్లీ ఉంది. ఇవన్నీ కలిపి ఒక 20 లక్షలతోటి అభివృద్ధి పనులు ఇవాళ ప్రారంభించుకుంటున్నాం. ఖచ్చితంగా ఒక ధైర్యంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే జగిత్యాల ప్రజలు విద్యావంతులు, వాళ్ళు చూస్తున్నారు అభివృద్ధి అనేది ఏ రకంగా జరుగుతుంది. సివిల్ వర్క్స్ అంటారు, అంటే మన సిమెంటు కంకర వేసి చేసే పనులు మరి నేను శాసనసభ్యుని అయిన తర్వాత నుంచి ఖచ్చితంగా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ గమనించి ప్రజలు నన్ను ఆదరించి, రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. రాజకీయాలల్లా విచిత్రంగా నడుతూ ఉంటాయి. సరిగ్గా ఎలక్షన్ నడిచే టైం నాటి ఇది కత్తెప్పుడు నా పోలింగ్ ఏజెంట్ కలవడకుండా వేయడం తెలిసింది. అంటే అవన్నీ ఉంటాయి. అయిపోయింది ఎలక్షన్. ఇవాళ అభివృద్ధి చేయాలి. నన్ను గెలిపించింది ఎమ్మెల్యేగా. నేను అందరికీ ఎమ్మెల్యేలు, కొందరికి కాదు. అభివృద్ధి చేస్తా ఉన్నాం. అట్లనే మన ఎంపీ గారు గెలిచారు, అరవింద్ గారు. వారు కూడా అందరికీ ఎంపీ, కొందరికి కాదు. మరి ఇద్దరం కూడా కలిసి మరి మోచి చెరువును రక్షించుకోవాలనే ఆలోచనతోటి స్వచ్ఛ భారత్ మిషన్ కింద ₹2,80,00,000 ఇప్పటికే మంజూరు అయినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ అది ఏ విధంగా చేయాలి, ఎంత బాగా చేయాలన్నా కానీ ఈ ప్రాంత ప్రజల సహకారం అవసరం. 4వ వార్డు కావచ్చు, 5వ వార్డు కావచ్చు, 6, 7, 8, 9 ఈ 9 వార్డుల ప్రజలు సహకరిస్తేనే, నాయకులు సహకరిస్తేనే, అధికారులు కఠినంగా ఉంటేనే ఆ మోత చెరువు దక్కుతుంది. లేకపోతే అతి త్వరలోనే చింతకుంట చెరువు లెక్క మొత్తం దుర్గంధంతో నిండిపోతుంది. మనం ప్రతి మోరి కడుతున్నాం, ఏడిపోతున్నాయంటే చక్కగా పోయి మోత చెరువులకు పోతున్నాయి. ఓదిక్కు అష్టలక్ష్మి గుడి ఉంది, ఓదిక్కు గంగమ్మ గుడి ఉంది.
ఓ దిక్కు అష్టలక్ష్మి గుడి ఉంది, ఓ దిక్కు గంగమ్మ గుడి ఉంది. ఆ రెండు కూడా చెరువులనే ఉన్నాయి. ఆ చెరువులకు ఏం పంపుతున్నామో ఒక్కసారి గుండె మీద చేసుకొని ఈ 4, 5, 6, 7, 8, 9 వార్డుల ప్రజలు ఆలోచన చేయాలి. అమ్మవారికి దండం పెట్టుకొని తీర్థం తీసుకోగానే కాదు, ఆ చెరువు ఎక్కడైతే ఉన్నదో ఆ చెరువులకు ఏం చేస్తాం అనేది ఆలోచన చేయాలి. ఇది నాయకులు చేయాలి, ప్రజలు చేయాలి, ప్లాట్లు టమాటోలు చేయాలి, అందరూ ఆలోచన చేయాలి. నేను ఏ ఒక్కరు ఉద్దేశించి అంటలేను, ఇది ఒకనాటి తప్పు కాదు. ఇయ్యాలది మా హరీష్దో జ్యోతక్కదో నాదో కాదు. చట్టం అనేది సరిగ్గా లేఅవుట్లు పెట్టుకొని కొద్దిగా వెనుక కట్టుకొని మోరి స్తంభము ఇవన్నీ ఉండే విధంగా ఇంత రోడ్డు ఉండాలనేది ఎప్పుడో వచ్చిన చట్టం. ఈ సంజయ్ కుమార్ మాట్లాడేది కాదు, ఓన్లీ గుర్తు చేస్తున్నా, పదే పదే చెప్తా ఉన్నా. నాకు తెలిసి నా తర్వాత మా ఇంటి పేరుతో ఉన్న వాళ్ళం, మా కుటుంబం సంబంధించిన వాళ్ళం జగిత్యాలలో మా కుటుంబాల పిల్లలు ఉండే పరిస్థితి లేదు. అందరూ కూడా హైదరాబాద్ విదేశాలలో ఉన్నారు. అయినా కానీ మీరే అందరు నా కుటుంబం, ఇక్కడ ప్రజలు ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి నేను పదే పదే చెప్పిన. అది ప్రజలు కూడా ఒప్పుకున్నారు. అందుకే నన్ను మరోసారి గెలిపించారు, లేకపోతే ఇట్లా వాటి ఎట్లా గెలిపిస్తారు చెప్పిన ఇంతకు ముందే. రాజకీయంగా కొన్ని ఒడిదొడుకులున్నా కానీ ఇప్పేసరికి మాత్రం డబ్బాలలో ఓట్లు వచ్చినాయి, అట్లనే గెలిచాం. ఈ ప్రాంతం కూడా నాకు మంచి మెజారిటీ ఇచ్చింది. రాజకీయాలు వేరు, అభివృద్ధి. మరొకసారి ఈ సందర్భంలో ఈ మూత చెరువు పరిరక్షించుకోవడానికి ఆ పరివాహక ప్రాంతంలోని దరూరు వాగంటారా, కిందికైతే గోవిందపల్లి వాగంటారా, దాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకొని రక్షించుకుంటేనే రేపటి నాడు భావి తరాలకు ఈ ప్రాంతంలో ఉండే పరిస్థితి ఉంటుంది. లేకుంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తూ, మరి అభివృద్ధి పనులంటే ఇది నిరంతర ప్రక్రియ. ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలుగుతాం. జగిత్యాల మున్సిపల్ పరిధిలో అంతకుముందు కంటే ఈ పాలకవర్గం వచ్చిన తర్వాత చాలా రెట్టిలో పనిచేయండి. గత ప్రభుత్వ హయాంలో అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కావచ్చు, అప్పుడున్న నాయకురాలు కావచ్చు, అందరు సహకారంతో చేసినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల విమర్శలు వచ్చినా కానీ నా జగిత్యాల ప్రజలు నన్ను గెలిపించారు, నా అభివృద్ధి చూసి గెలిపించారు. కాబట్టి తప్పకుండా ఈ అభివృద్ధి కావాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే అవుతుందనే ఆలోచనతోటి నేను ఈరోజు కలిసి పనిచేస్తూ ఈ ప్రాంతంలో అభివృద్ధికి, అదేవిధంగా 102 మందికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి. అంటే 300 మంది పేదవాళ్ళు ఇక్కడ నుంచి పోయి అక్కడ ఉంటారు. ఇంకా కొన్ని కూడా వచ్చేటి ఉన్నాయి. అంతకుముందు ఇందిరామిల్లు వచ్చిన వాళ్ళు 10-12 మంది. మరి వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం వచ్చినాక 31 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించి అదనంగా మళ్ళీ 30 కోట్లు మంజూరు తెచ్చిన నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ. అదొక అనాథలాగా అయిపోయింది అర్బన్ హౌసింగ్ కాలనీ నూకపల్లిది. ఇంకా మన పట్టణ పేద ప్రజలు దగ్గర 15,000 నుంచి 20,000 మంది ఉంటారు అక్కడ. 15,000 నుంచి 20,000 మంది జగిత్యాల పట్టణ పేద ప్రజలే. ఇప్పుడు ఈ వాడలు ఖచ్చితంగా 300 మంది పోతారు. మీకు హౌస్ పేరుతో సహా మంటిస్తారు, లిస్ట్ ఉంది ప్రభుత్వ అధికారికంగా. కాబట్టి వాళ్ళని ఇప్పుడు మరి అనాథలాగా ఉండే వాళ్ళందరినీ కూడా జగిత్యాల పట్టణంలో కలుపుతున్నాం. ఆల్రెడీ గవర్నర్ గారు సంతకమైంది, క్యాబినెట్ ఆమోదమే కాదు, గవర్నర్ గారు సంతకం అయిపోయింది. హాలిడేస్ ఉన్నట్టు కావింది. రేపెల్లుండేట్లో గెజెట్ కూడా వచ్చేస్తుంది. అక్కడ బాధ్యత మన జగిత్యాల మున్సిపాలిటీ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈనాడు ఉదయాన్ని ఇక్కడ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఈ ప్రాంత పెద్దలకు, సోదరుడు కౌన్సిలర్ గారికి, అధికారులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.